సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు. వాలి పార్థవ దేహం ముందు కూర్చొని ఏడుస్తున్న తారతో రాముడు, అమ్మా నీవు దేనికి విలపిస్తున్నావు అంటాడు. దేహం కోసమైతే అది నీ ముందే ఉంది, ఆత్మ కోసమే అయితే అది నాలో లీనమై ఉంది అంటారు. ఈ సన్నివేశాన్ని చదివిన దీక్షిత్కు సత్యము ఇట్టే బోధపడింది. రుణానుబంధం ఎవరిదో అర్థమైంది. అప్పటికే వివేక వైరాగ్యాలు వారిలో ఎప్పుడో నాటుకున్నాయి. అలాగే బాబా దీక్షిత ఉద్ధరింపబడే రోజు వచ్చింది. అంతే, మనకు కావాలి అని ఇహపర విషయాల్లో మంచి చెడు బాధ సంతోషం వారికి అది పెద్ద లెక్కలోకి ఆ మరణం అనేది ఆనాడే సంభవిస్తుంది. అది సృష్టి ధర్మం కదా. మనకు మాత్రం వయసుతో నిమిత్తముగా ఆలోచిస్తాము కదా. ముందుగానే ఈ విషయాలలో తర్ఫీదు చేస్తారు కదా. గురువు సమయములో ఏది జరగాలో అదే కదా జరుగుతుంది. అలాగే దీక్షిత్కు గురువు సమక్షంలో అలాంటి శిక్షణ పొందాడు కదా. అందుకే కూతురు మరణానికి వారు కృంగిపోలేదు. అన్నీ తెలిసిన సర్వజ్ఞులైన సాయినాథులు అక్కడ ఉన్నది. ఎవరికి ఏమి కావాలో ఎవరికి ఏమి ఇవ్వాలో వారికి తెలుసు కదా. మరి దీక్షిత్కు తన కూతురే ఎక్కువ అయితే తిరిగి ఇచ్చేవారేమో. కానీ గురువు నీడలో షిరడీలో ఉన్న దీక్షిత్కు ఏది సత్యమో ఏది నిత్యమో తెలిసి ఉంటుంది. సత్యమైన వస్తువును పొందాలనుకున్న వారికి ఇది నకిలీ నాటకము అని తెలుస్తుంది. ఏమో, అందుకే సర్వజ్ఞులు అయిన గురువు శక్తిని గుర్తించి గురుభక్తిలో మునిగిపోయాడు. గురువు గీసిన గీతకు ఆ వలవైపు ఉన్నాడు. అంతిమ దశలో గురువు పాదాలలో దాచుకున్నారు. ఇంకా ఏం కావాలి? బాబా దీక్షిత్ను ఉద్ధరించారు. మనిషికి తనను మహామనిషిని చేసేవారు మనకు అందుబాటులో ఉండటం ఎంతో అదృష్టంగా భావించాల్సిందే. కానీ మనిషి ఎప్పుడు అందుబాటులో ఉన్న ఏ వస్తువును గ్రహించలేరు. అలాగే భక్త మహల్సాపతి బాబాకు చాలా దగ్గరవాడు. రోజు రాత్రి వారు బాబాతో పాటు చావడిలో కానీ మసీదులో కానీ నిద్రించేవారు. అలాంటి సన్నిహితము వారిది. ఆ భక్తి శ్రేష్ఠుడు ఎన్ని జన్మల పుణ్యమో వారితో ఆడి పాడి వారితో నిద్రించటము. మహల్సాపతి ఖండోబా ఆలయ పూజారి సాయికి నామకరణం చేసిన ధన్యజీవి. అలాంటిది వారు పేదరికంతో బాధపడేవారు. వారి బాధ బాబాకు తెలియదా? పేదరికాన్ని నిర్మూలించడం బాబాకు ఒక్క క్షణం చాలు. కానీ వారిని ఏ విధంగా ఉద్ధరించాలని అనుకున్నారో తెలియదు కదా. ఎంతో ఆధ్యాత్మికముగా ఉన్న శిఖరాలను వారిని చేర్చింది. బాబాకే తెలుసు కదా. పరబ్రహ్మము భూమి మీదకు వచ్చి లోకంలో తిరుగుతూ ఉంటే ఆ లోకంలో ఉండేవారి అందరికీ కొద్దిగా ఆయన వారి లక్షణాలు అంటుకుంటాయి కదా. వారి అనంతమైన శక్తి తరంగాల రాపిడి వారి హృదయాల్లోకి చొచ్చుకొని పోయి ఉంటుంది కదా. ఒక్కసారి అలాగే ఎవరో ఒక భక్తుడు మహల్సాపతికి కొంత ధనము ఇస్తాను అంటే బాబా తీసుకోవద్దు అంటారు. ఆ రోజుల్లో బాబా వారు అందరికీ వారికి వచ్చిన దక్షిణలో ఒక్కొక్కరికి చాలా ధనము ఇచ్చేవారు కదా. మరి వారికి తెలుసు కదా మహల్సాపతికి ఎందుకు ఇవ్వలేదు అంటే వారికి ఇహములో ఉండే వస్తువుల మీద ప్రేమ లేదు. పరములో ఉండే సత్యమే నిజమైన వస్తువు అని తెలుసుకున్నవాడు కాబట్టి వారు పేదరికంలో ఉన్నాననే భావన ఏనాడూ లేదు. ఒకసారి తన కుమార్తె ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే నడిచి వెళతాడు కానీ ఎవరి దగ్గర నుండి ధనం ఆశించలేదు. బాబాకు ఏది ఇష్టమో అంటే ఎలా ఉంటే ఇష్టమో అలా నడుచుకున్నాడు. 4 రోజుల నాటకం కోసము అదే ఈ జీవితంలో విలువను తెలిసినవాడు. సద్గురు దగ్గర ఉన్నప్పుడు ఏం కావాలో వారిని ఏం అడగాలో తెలిసిన ఉత్తమ భక్తుడు. మహల్సాపతి
ఈ భక్త శిఖామణి సద్గురు నీడలో ఎన్నో యోగక్రియలు చూసే ఉంటారు. వారు చేసే లీలలు అద్భుతాలు ఎరిగిన మహల్సాపతి సత్యమైన వస్తువును బహుమానం చేయడానికి బాబావారు అలా వారి పేదరికాన్ని పట్టించుకోలేదు. అది లెక్కలోనికి కాదు కదా, అది వారి కర్మ. ఆ కర్మను అనుభవించి తీరాలి. అలా వారు కర్మను అనుభవించలేకపోతే వారికి కావలసిన ధనం ఇచ్చేవారు. కానీ మళ్ళీ కర్మఫలం పెరుగుతుంది కదా, అందుకేనేమో అలా చేశారు. ఓర్పు ఉంటే తనకు కావాల్సిన సత్య పదార్థాన్ని చేర్చుకోవచ్చును. దాన్నే బాబా శ్రద్ధ సహనము అన్నారేమో అనిపిస్తుంది. మహల్సాపతి సాయితో కలిసి మెలిసి తిరిగి సాయిలోనే ఐక్యమైన వారు. ధన్యజీవి భక్త శ్యామవారు బాబాకు దగ్గరగా ఉండే భక్తుడు. మొదట బాబాను మసీదు ఎదురుగా ఉండే బడిలో పాఠాలు చెప్పేవారు. ఆ కిటికీలో నుంచి తొంగి చూసేవాడు. అలా ఎప్పుడైనా చిలుము కోసము ద్వారకామాయి వచ్చేవాడట. అప్పటిలో ఎవరో ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఒక సాధు పుంగవులు ఉన్నారంట, వారిని చూడటానికి వచ్చాము అన్నారు. ఇక్కడ ఎవరు లేరు, వేరే ఏదో ప్రదేశం పేరు చెప్పి అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారట శ్యామ. అప్పటికి సాయి సర్వజ్ఞత తెలియదు కదా. అలా కిటికీలోకి తొంగి చూస్తూ వారు చేసే అద్భుతాలను చూసి ఆ కిటికీని వదిలి బాబాను చూడటం, ద్వారకామాయిలోనే ఉండిపోవటం జరిగింది. ఎవరైనా భక్తులు వస్తే ముందుగా శ్యామతో మాట్లాడి తర్వాత బాబా దగ్గరకు వెళ్ళటానికి సమయం తీసుకునేవారు. తర్వాత కాలంలో బాబాను ఎవరైనా భక్తులు ప్రత్యేక సమయాల్లో తమ ఇళ్లకు ఆహ్వానించినప్పుడు బాబావారి తరపున శ్యామను పంపించేవారు. ఒకసారి ఎవరో బాబాకు 2 రూపాయలు డబ్బులు మనీ ఆర్డర్ చేశారు. ఆ 2 రూపాయలు బాబాకు తెలియకుండా మట్టిలో పూడ్చిపెట్టాడు. తర్వాత కాలంలో శ్యామ ఇంటిలో దొంగలు పడి 200 రూపాయలు పోతాయి. ఆ విషయం బాబాకు చెప్పినప్పుడు బాబా ఇలా అంటాడు, నా 2 రూపాయలు ఎవరో పంపిస్తే నాకు ముట్టలేదు, 2 రూపాయలు నావి పోయినవి, నేను ఎవరికి చెప్పాలి అంటాడు. అప్పుడు శ్యామ, మీ 2 రూపాయలు నేనే పాతిపెట్టాను, ఇదిగోండి అని మట్టిని తవ్వి 2 రూపాయలు బాబా చేతికిచ్చారు. సరే, మీ 2 రూపాయలు కదా, నేను దాచిపెట్టింది, నాకు 2 రూపాయలు పోవాలి కదా, మరి నాకెందుకు 200 రూపాయలు దొంగలించారు అంటారు. నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తావు, నెల అయ్యేసరికి నీకు జీతం వస్తుంది, మరి నాకు నీకు నీ 200 ఎంత విలువైనదో నాకు 2 రూపాయలు అంతే విలువైనవి అంటారు. బాబా సర్వసమర్థతని దగ్గర ఉండి తను తప్పు చేశానని భావించి బాబాను క్షమించమని అడుగుతాడు శ్యామ. ఒకసారి శ్యామకు పాము కరిస్తే పాముకు మంత్రం వేసేవారి దగ్గరకు వెళ్లకుండా బాబా దగ్గరికే వస్తాడు. ఎందుకంటే వారి దేవుడు బాబా కదా. బాధలు కష్టాలు అన్నీ బాబానే తీర్చేవాడని తెలిసినవాడు శ్యామ. విష్ణు సహస్రనామావళి ఇచ్చి చదువు అని ఆ గ్రంథం వారిని ఉద్ధరించుమని చెబుతాడు. అలా బాబా శ్యామను ఎప్పుడు దగ్గరివాడిగానే చూసేవాడు. శ్యామకు సాయిబాబా సర్వస్వము. అందుకే వారితో కలిసి ద్వారకామయిలో ఉన్నాడు. వారు నిద్రపోయిన బాబా నామస్మరణే చేసేవారట. బాబాను తెలుసుకున్న వారిలో ఆధ్యాత్మిక భాండాగారములో కొన్ని మనులను దాచి పెట్టుకున్నాడు శ్యామ. ఆ భక్త శ్రేష్ఠుడు బాబాకు దగ్గర వాడైనాడు. అప్పటిలోన కాదు, ఇప్పుడు కూడా. అందుకే బాబావారు బాబా గృహములో ఉద్ధరింపబడ్డారు. సర్వం సాయిరాముడే, సత్యంలో సాయిదేవుడే. అలాగే తాత్య ఇంకా చాలామంది భక్తులు ఎలా ఉద్ధరింపబడ్డారు? ఉద్ధరింపబడ్డవారు ధన్యజీవులు. వారి కోవకు చెందినవారు ఎవరు ఉండరు సాయి సన్నిధిలో ఎప్పుడు అనేది నిజం. ఎవరైనా వారి కర్మానుసారము బాబాకు చేరువ అయ్యేవారు ఉంటారు. కానీ వారితో ఇలా గడిపిన వారి సంఖ్య తక్కువే కదా.
అంతటా నిండి ఉన్న భగవంతుడు మీకు కావలసినంత నన్ను తీసుకోండి అంటాడు. ఎవరికి కావలసింది వారు తీసుకుంటున్నాము, కానీ భగవంతుడు ఇచ్చిన వాటిని కానీ భగవంతుడు ఒక్కడు మాత్రము మిగిలిపోతాడేమో, మరి లోకమంతా భ్రాంతిమయము అని చెబుతూ మళ్ళీ విషయాలు వస్తువులను చూపెట్టి వాటిని అనుభవించు, కానీ అనుభవించినట్లు నటించు. అంటే నీలోకి ఒక లోకము ఏర్పాటు చేసుకోవాలి. ఒక పదార్థము అంటూ ఉంటే దాని రుచిని ఆస్వాదించకుండా అది ఆస్వాదించుకున్నట్లు ఆ లోకంలో, ఇక్కడ లోకంలో జరిగే అంటే మనము చేసే మంచి చెడులు ఆ లోకంలోకి పంపించాలి. అక్కడ మనము ఎంత మంచిగా అంటే ఒక ఆధ్యాత్మిక శిక్షణలో ఎలా ఉండాలి అనే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. రోజువారు మనము చేసే పనులను ఒకవైపు కనిపెడుతూ దానిలో ఎంత సమయము భగవంతునితో ఉన్నాము, ఉంటే ఎలా ఉన్నాము, నిన్నటికి ఈ రోజుకి ఏమైనా ఎదుగుదల ఉన్నదా తెలుసుకోవాలి. మీ కొంత సమయాన్ని దేవునితో అంటే కాలముతో గడిపే సమయములో ఏమి పనులు చేశామో క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ పోతే సాధకుడైన వారు రోజువారీ చేసే పనులకు సమయాన్ని ఎలా కేటాయించాలి అని సరియైన నిర్ణయాన్ని వస్తాడు. అప్పుడు ఎక్కువ సమయం భగవంతునితో గడపవచ్చును అనుకున్నది. ఆమె సమయంలో భగవంతునిపై ధ్యాస ఉండాలంటే ఒంటరిగా ధ్యానం చేస్తూ, లేకపోతే వారి ధ్యాసలో కాలాన్ని గడపాలి. అప్పుడు భగవంతుడు దయతలచి పై కరుణావర్షాన్ని కురిపించాలి. ధ్యాస కుదిరినప్పుడు అంతరాలలో ఉన్న కర్మ అనే మలినము శుద్ధి అవుతుంది. భగవద్గీతలో అన్నట్లు ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్నవాడు అయినా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లు అయితే అతడు వెనుక చేసిన దుష్కర్మ ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడై శాశ్వత శాంతి లభిస్తుంది. నన్ను నమ్ముకున్న భక్తుడు ఎవరూ నశించరు, ఇది నిశ్చయముగా తెలుసుకో అంటాడు.